Right, Mark. Let us go with the first question here. It's a question number 31 to 35 simplifications. The first one 31. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి మా 45 ప్లస్ 73 ఎంత అవుతుంది మా 118. 118 అంటే 59 తో ఎన్ని టైమ్స్ అండి 2 టైమ్స్. 16 2s are 32. Option D is the answer. Question number 32. Let us go with that here. First we can divide these two values. So first of all దీన్ని multiply చేద్దామా. 32 into 7 ఎంత అండి 210 plus 14 224 plus 264 divided by 18 into 12 that equals to x into 25. ఇది 18 తో ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అవుతుందా? అవ్వట్లేదు కదా. విల్ గో విత్ ద 6 టేబుల్ మా. 6 2s are 6 3s are 3 88. 88 into 2 176. 176 plus 224 is the 400. 425 తో క్యాన్సిల్ చేసి ఎంత అవుతుంది మా 16. Option E is the answer there. It's a question number 33 ma. 30% of something he is asking. Let me go with the right side calculation here. ఇందులో 5% మైనస్ చేద్దాం హాఫ్ లో. హాఫ్ ఎంత అండి 80. 80 లో 8 పోతే ఎంత అండి 72. దిస్ ఇస్ వాట్ 72 ప్లస్ 25%. 25% అంటే 1/4 అయినా బై 4 ఇయర్స్ ఎంత అండి 36. 72 ప్లస్ 36 ఎంత అండి 108. ఎంతమా 108. 30% అనేది 108 అయితే 100% ఎంత? అదే కదా అడుగుతున్నారు వాడు. సో ఇది ఎన్ని టైమ్స్ మా ఈ 0 0 క్యాన్సిల్ చేస్తే ఎన్ని టైమ్స్ చెప్పండి 36 టైమ్స్. ఎన్ని టైమ్స్ మా 36 టైమ్స్ ఎంత 360. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ దేర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ 34 అండి. లెట్ us go with the first one. 43 into 5 మా 200 ఒక 15 215. 215 plus 13 228. 228 divided by ఎంత అండి 16 equals to x by 20. 16 తో క్యాన్సిల్ అవుతుందా? అవట్లా. 4 ఎన్ని టైమ్స్ మా 5 టైమ్స్ 4 4s are 4 5s are 4 7s are 257 5s are 250 plus 35 285. Option D is the answer there. Question number 35. Let me go with that. 32 into 24 divided by ఎంత రాయొచ్చండి 48 plus 2 into x. This is equals to 16. 16 how many times ma 2 times. ఎంత అంటే ఇక్కడ ఏమవుతుంది 48 equals to 48 plus 2x. ఈ రెండు క్యాన్సిల్ అయితే x ఏమవుతుంది 0. ఆప్షన్ A is the answer there. Question number 36 to 40. Okay ma'am. The following table chart gives the details of 5 students of particular school in 5 different subjects in the annual exam. Total marks ఇచ్చాడు brackets లో. The data provided in the table is the percentage of marks out of total marks in that particular subject. ఇక్కడ మనకి కనిపించే నెంబర్స్ అన్ని మార్క్స్ పర్సెంటేజ్ అండి పర్సెంటేజ్. ఇక్కడ ఇవైతే డైరెక్ట్ గా నేను మార్క్స్ అని చెప్పేయచ్చా? బికాస్ 100 మార్క్స్ అన్నాడు కాబట్టి పర్సెంటేజ్ అయినా అదే అవుతుంది, నెంబర్ అయినా అదే అవుతుంది. ఈ రెండింటితో మనకు ప్రాబ్లం లేదు మా. ఇక్కడ చూడండి ఇవి టోటల్ ఎన్ని మార్క్స్ అండి 150 మార్క్స్. మనకి పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ చెప్తాం 100కి చెప్తాం. ఎంతండి 100. చెక్ చేసుకుంటే 100కి ఇక్కడ వచ్చేసి 70 వచ్చినప్పుడు 150కి ఎంత వస్తుందనే కదా క్వశ్చన్. మార్క్స్ లోకి మార్చాలి అంటే సింపుల్ గా ఇక్కడ ఏదైతే నెంబర్స్ మనకు ఉన్నాయో వాటిని ఎవరితో క్యాన్సిల్ చేయాలండి 3/2తో చేయాలి. ఎవరితో చేయాలి 3/2. లెక్క చెక్ ఇన్ వన్ సెకండ్. మనకు 100% is equals to ఎంత వచ్చింది మా 70. 100కి 70 వచ్చింది అని చెప్తున్నాడు. మరి అదే టోటల్ మార్క్స్ ఎన్ని 150కి ఎంత అని అడిగినప్పుడు మనం ఏమని రాస్తాము జనరల్ గా మోర్ బై లెస్ ఇంటూ వాల్యూ అని రాస్తామా? అలా రాస్తే ఇది ఎంత అవుతుంది చెప్పండి 3/2. అంటే సింపుల్ గా ఇక్కడ ప్లస్ ఇక్కడ ఉన్న పర్సెంటేజ్ అనేది వాల్యూలోకి మారాలంటే ఎవరితో మల్టిప్లై చేద్దాం 3/2తో మల్టిప్లై చేయాలి. ఎవరితో మల్టిప్లై చేయాలి 3/2. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే వీ కెన్ గో విత్ ద క్వశ్చన్ డైరెక్ట్లీ. ఓకేనా? ఈ మూడు కాలమ్స్ అనేవి పర్సెంటేజ్ లో నుంచి వాల్యూలోకి రావాలంటే ఎవరితో మల్టిప్లై చేయాలి 3/2. మిగతా రెండు మనం డైరెక్ట్ తీసేసుకోవచ్చు. ఓకేనా? లెట్ us go with the first question. 36 mark. Total marks scored by Lokesh in physics, chemistry, mathematics together is how much more or less than the total marks scored by Amit in the same subjects. ముగ్గురు 3 సబ్జెక్ట్స్ గురించి అడుగుతున్నాడు. ఫస్ట్ లోకేష్ ఈ 3 సబ్జెక్ట్స్ ఏనా అండి
ఈ మూడు సబ్జెక్ట్స్ యొక్క సమ్ ఎంతండి 240 అని చెప్పేయచ్చు. ఇక్కడ 80కి 4 ఎక్కువ ఉంది, వీడికి 4 తక్కువ ఉంది, ఇచ్చేస్తే 240 అవుతుంది. అంతేనా? 240 అనేది పర్సెంటేజ్. కానీ నాకు ఏం కావాలి? మార్క్స్ కావాలి. అంటే ఎవరితో మల్టిప్లై చేయాలి? 3/2. ఎంత అవుతుందండి? 360. అంటే లోకేష్కి ఈ 3 సబ్జెక్ట్స్లో ఎంత వచ్చింది? 360 వచ్చింది. అలాగే అమిత్ కూడా సేమ్ అన్నాడు. అమిత్ అంటే ఈ 3 కదండి. ఈ 3 చూడండి ఎంత అవుతుంది? ఒక 110, 180, 194. ఎంతండి? 194 అవుతుంది. ఇంటూ ఎంత రాయాలి? 3/2. 2 ఎన్ని టైమ్స్ అండి? 97 టైమ్స్. ఎన్ని టైమ్స్ మా? 97 టైమ్స్. 18, 7 అయిపోయింది కదా. 97 ఇంటూ 3 మా 291. మనకేమడిగాడు? మోర్ ఆర్ లెస్ అన్నాడు. ఎంత డిఫరెన్స్ ఉంది? 69. ఇక్కడ 300కి ఎంత తక్కువ ఉంది? 9. అదొక 60 ఎక్స్ట్రా. అంటే డిఫరెన్స్ ఎంత? 69. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఈ మూడు సబ్జెక్టులు ఇక్కడ లోకేష్కి 3 సబ్జెక్ట్స్ టుగెదర్ అన్నాడు కదా. 3 సబ్జెక్ట్స్ కూడా 150K టోటల్ కాబట్టి నేను ఒకేసారి మల్టిప్లై చేసేసాను డైరెక్ట్గా. రైట్. క్వశ్చన్ నెంబర్ 37 అండి. ఫైండ్ ద ఓవరాల్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ బై సిద్ధార్థ్ ఇన్ ద ఎగ్జామ్. సిద్ధార్థ్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ టోటల్ కదా మనకు కావాల్సింది, ఓవరాల్ పర్సెంటేజ్ అన్నాడు. ఈ రెండు డైరెక్ట్ తీసుకోవచ్చు మా. ఈ మూడు సమ్ని ఎవరితో మల్టిప్లై చేద్దాం? 3/2తో మల్టిప్లై చేద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ 8 తీసుకొచ్చి వీడికి ఇచ్చేస్తే 80 ఎంత? 160. 160 ఒక 48, 208. ఎంతండి? 208. 208కి ఎంత యాడ్ చేయాలి మా? 150. సారీ, అది మార్చాలి కదా. ఫైన్. ఇంటూ ఎంత రాస్తాం? 3/2. ఎన్ని టైమ్స్ అండి? 104. అంటే ఏం రాయొచ్చు? 312. ఈ రెండు సబ్జెక్ట్స్ కలిపి ఎంత ఉంది? 156. దట్ ఈక్వల్స్ టు 864. 468 ఈస్ ద మార్క్స్ కదా. కానీ ఈ మొత్తం సబ్జెక్టులు టోటల్ ఎంత? 650. టోటల్ ఎంత అండి? 650. అంటే బై ఎంత రాద్దాము? 650 ఇంటూ 100. ఓకే, ఇందులో 10% ఎంతండి? 65. మనకు అప్రాక్సిమేట్గా ఇక్కడ చెక్ చేసుకుంటే 65. 6ని ఏ నెంబర్తో చేస్తే 46 వచ్చే ఛాన్స్ ఉంది? 6 7s అవునా? 65 ఇంటూ 70 చేద్దాం. 65 ఇంటూ 70 అంటే ఒక 420, ఒక 35. 420 ప్లస్ 35, 420 ప్లస్ 35, 455. 450 ఇంకొంచెం తక్కువ ఉంది కాబట్టి ఎవరని చెప్పేయచ్చు? 72% ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్ దే. క్వశ్చన్ నెంబర్ 38. Find the difference of total marks scored by Ritesh in all the given subjects together. Total marks scored by Akash in the total subjects together. Okay, ఎవరెవరండి? రితేష్ అండ్ ఇంకెవరు? ఆకాష్. వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు మా. ఫస్ట్ ఒకసారి చూడండి మా, ఇక్కడ డైరెక్ట్ డిఫరెన్స్ వేసేద్దాం. డిఫరెన్సే కదా, ఎక్కడ చేసినా సేమే కదా. ఈ డిఫరెన్స్ ఎంతండి? 26. ఈ డిఫరెన్స్ ఎంతండి? 18. ఎంతండి? 18. ఈ డిఫరెన్స్ ఎంత? -14. అంతే కదా. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత? ఎక్కడ నుంచి ఇటు ఎంతండి? +7. ఈ డిఫరెన్స్ ఎంత? 19. ఎంతండి? 19. ఓకే, ఒకసారి చూడండి, ఈ మూడింటి గురించి మాట్లాడుకుంటే ఆ రెండు డైరెక్టే ఉంటాయి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతండి? 4. అంటే ఎంత వచ్చింది మా? 30. 30ని మనం ఎవరితో మల్టిప్లై చేయాలి? 3/2. ఎన్ని టైమ్స్ మా? 15. 15 ఇంటూ 3 45. ఈ రెండింటి సమ్ ఎంత? 26. 45 ప్లస్ 23 26 60 71. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ అండి? 71. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 39. ఫైండ్ ద యావరేజ్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ఫిజిక్స్ బై ఆల్ ద గివెన్ 5 స్టూడెంట్స్ టుగెదర్. సబ్జెక్ట్ ఫిజిక్స్. ఈ ఫిజిక్స్ యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి ఇక్కడ ఉన్న వాటికి ప్రతిదీ కూడా 150కే కదండి. సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ యావరేజ్ కనుక్కొని తర్వాత 3/2తో మల్టిప్లై చేస్తాను. ఓకే, ఇక్కడ ఉన్న వాటిలో వీని మధ్యలో ఉన్నాడు కానీ బేస్ అంటుందా? బేస్ ఎంతండి? 72. ఇది ఎంత తక్కువ ఉంది? -6. ఇది ఎంత తక్కువ ఉంది? -8. ఇది ఎంత ఎక్కువ ఉంది? 4. ఇది ఎంత ఎక్కువ ఉంది? 10. ఇది ఎంత అండి? 14. ఇది ఎంత అండి? 14. 14 క్యాన్సిల్ అయితే యావరేజ్ ఎంత? 72. కానీ నాకు పర్సెంటేజ్ కాదు, వాల్యూ కావాలి. కాబట్టి 72ని ఏం చేయాలా? ఇంటూ 3/2. 2 ఎన్ని టైమ్స్ అండి? 36. 36 3s ఒక 90 ప్లస్ 118 108. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ దే. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ 40.
Total marks scored by Akash, Siddharth and Lokesh in English is what percent of the total marks scored by Amit, Akash, Lokesh in the maths? First of all, Siddharth, Akash, Lokesh English లో కావాలి. ఇంగ్లీష్ కదండి, ఎవరెవరు? సిద్ధార్థ్, ఆకాష్, లోకేష్. ఇవి డైరెక్ట్గా 100K కాబట్టి డైరెక్ట్ తీసుకోవచ్చు కదండి. ఒకసారి చూడండి మా, ఈ 5 తీసుకెళ్ళి వీడికి ఇచ్చేస్తే ముగ్గురు 70 అవుతాడు. ముగ్గురు 70 అంటే ఎంతమా? 210 టోటల్ మార్క్స్. అట్లాగే ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ బై అమిత్, ఆకాష్, లోకేష్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరెవరు? అమిత్, ఆకాష్, లోకేష్. ఈ 3 సమ్ తీసుకుంటే నాకు ఇక్కడికి వచ్చేసి 120 + 80 200. ఎంతమా? 200. కానీ దాన్ని మార్క్స్ లోకి మార్చాలంటే ఏం చేయాలి? 3/2 చేయాలి. ఇది 100 అంటే ఏమవుతుంది చెప్పండి? 300 కదా. 210 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 300 కదా మీనింగ్. అంటే ఈ 2 zeros కి అక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుంది మా? 70%. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఇట్స్ 41. In a committee of 20 members, the average age is 25 years. The average age of the first 18 members is 24. What will be the average of the last 2 members? Listen here. Total how many persons? 20 persons. What is the average? 25. It means each and every person is 25. But first 18 members is how much? 24. Each person is less by how much? 1 into 18. Nothing but that last 2 average is okay 18 more than the present number. Yes sir. ఇక్కడ ఉండాల్సిన యావరేజ్ ఎంత ఉంది మా? 25. దానికంటే ఎంత ఎక్కువ ఉండాలి? ఇక్కడ ఒక్కొక్కరు 1 తక్కువ ఉండాలి మా. 1 into 18 ఎంత? 18. అంటే ఆ మిగతా ఇద్దరు 18 ఎక్కువ ఉండాలి కదా యావరేజ్. దీనికి 18 యాడ్ చేయండి. ఎంత? దానికి 18 యాడ్ చేస్తే ఏమవుతుంది? 43. కానీ 18 యావరేజ్ ఇద్దరికి కదా, అవునా? మరి 18 ఇద్దరికి ఈక్వల్గా ఇస్తే ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలి? 9. అంటే దీనికి ఎంత యాడ్ చేయాలి? 25కి 9 యాడ్ చేయాలి. ఎంత అవుతుంది? 34. వాట్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. లేదు సార్ చేద్దాం ప్రొసీజర్ ప్రకారం అంటే లెట్ మీ ప్రొసీడ్. బేస్ మెథడ్ చేసేద్దాం. 20 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఎంత అండి? 25. అందులో 18 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఎంత? 24. రిమైనింగ్ 2 మెంబర్సే కదా మనకు కావాల్సింది. బేస్ ఎంత అనుకుంటాం? 25. ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఎంత తగ్గిందండి? 1 into 18/2 that equals to 9 plus 9 that equals to 34. Still you want to multiply, you can proceed with the next one also. 20 into 25, this is the sum of 20 members, minus 18 into 24 divided by 2. You will get the 2 members sum and divided by 2 is the average. Finally your choice is the final answer. It's a 42. A sum of 480 is divided among ABC such that A receives 25% less than the B receives 20% less than C. What is the B share అంటున్నాడు. Let me write. మనకు ABC కావాలి కదండి. ఫస్ట్ మనకు A తెలియాలంటే B తెలియాలి, B తెలియాలంటే C తెలియాలి. అప్పుడు C ఏమనుకుందాం? 100. C కంటే B ఎంత లెస్? 20 లెస్. అంటే ఏమవుతుంది? 80. దీనికంటే C A ఎంత లెస్? 25. 25 అంటే by 4 అంటే 20. 20 అంటే 60. ఏ టేబుల్ మా? 3, 4, 5. ఈ మూడింటి సమ్ ఎంతండి? 12. ఎంతండి? 12 కదా. 12 ఈక్వల్స్ టు 480. మనకి ఎవరు కావాలి? B కావాలి. B ఎన్ని పార్ట్స్? 3, 4 పార్ట్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది? by 3. సింపుల్ గా by 3 yes ఏమవుతుంది? 160. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్ దే. ఇట్స్ a 43. A sum of money invested in the 2 parts in ratio of 3:5, both at simple interest. First part is invested at 16%, second part at 12%. If the difference in the simple interest is 1800, find the total sum of money invested. It is given that both the parts are invested for 3 years అంటున్నాడు. ఒకసారి చూడండి జాగ్రత్తగా. 3 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను అంటున్నాడు, అవునా? 3 parts is nothing but ఎంతండి? 3 రూపీస్. ఎంత పర్సెంట్ ప్రకారం? 16% ప్రకారం. ఎన్ని ఇయర్స్? 16%. ఆ 3 years పక్కన పెట్టేయండి. 16 into 3 48. ఎంతండి? 48. మీరు అన్నట్టు ఇంటూ 3 పక్కన ఉంటుంది, పక్కన పెట్టేయండి. నెక్స్ట్ 12 into 5 60. ఎంతమా? 60. ఇంటూ ఎంత ఉంటుంది? 3 కదా. కామన్ 3 years. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత? 12. ఎంత? 12 ఇంటూ 3 అలానే ఉంటుందా? ఇదే కదా రెండింటి మధ్య వచ్చే డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. దట్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు మా?
1800. ఇది ఎన్ని టైమ్స్ మా? 600. వన్ పార్ట్ ఎంత మా? 50. వన్ పార్ట్ ఎంత? 50. మరి టుగెదర్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని పార్ట్స్ ఉంది? 8 పార్ట్స్. 8 into 50 400. 100% కాబట్టి 2 జీరోలు ఎక్స్ట్రా వస్తాయి. ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్ దే. క్వశ్చన్ నెంబర్ 44. Preeti can do the work in 34 days. Anand can do the complete work in 51 days. In how many days they together complete the work? ఒకసారి చూడండి మా, ఈ రెండింటి బిగ్గర్ నెంబర్ ఎవరు? 51. 51 into 2. 102 is divided by 34. 3 times. ఎన్ని టైమ్స్ మా? 3 times. అంటే ఈ రెండు నెంబర్ల యొక్క ఎల్సిఎం ఎంత? 102. డెఫినెట్ గా న్యూమరేటర్ ఎవరు ఉండాలి? 102 ఉండాలి. న్యూమరేటర్ 102 ఆప్షన్ ఒకటే ఉంది మా. ఆన్సర్ ఎవరు? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ అని చెప్పేయచ్చు. ప్రొసీజర్ చేద్దామని చేద్దాం. పి వచ్చేసి 34 అండి, ఏ వచ్చేసి 51 అండి. ఎల్సిఎం ఎంత? 102. ఎన్ని టైమ్స్? 3 times, 2 times. Therefore P plus A చేయాల్సిన వర్క్ ఎంత? 102/5. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ 48. 8 liters are drawn from the cask full of wine and then is filled with water. This operation is performed 3 more times. The ratio of the quantity of wine now left in the cask to that of the water is 16:65. How much wine the cask hold originally అంటున్నాడు. Okay, whenever replacement case we know the clear formula, quantity left equals to initial quantity into 1 minus replaced quantity by initial quantity whole power n అని రాస్తాం. మనకి ఇక్కడ ఇనిషియల్ ఏముందండి? వైన్ ఉంది, అవునా? వైన్ బయటికి వెళ్ళిపోయి దాని ప్లేస్ లో కొంచెం 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 ఎవరు వస్తున్నారు? వాటర్ వచ్చింది. అలా ఫైనల్ గా వైన్ టు వాటర్ ఎంత రేషియో ఉంది? 16:65. మరి ఇప్పుడు ఇందులో వైన్ ఒక్కటే అంటే ఏమని చెప్పాలి? 16/సమ్ అని చెప్తాం కదా, అది రాద్దాం. వైన్ ఎంత మిగిలింది? 16/సమ్ ఎంత? 81. ఆఫ్ ఇనిషియల్ క్వాంటిటీ ఎంతో తెలియదు కాబట్టి ఏమనుకుందాం? ఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా. ఇనిషియల్ క్వాంటిటీ ఎంత? ఇంటూ 1 మైనస్ రీప్లేస్డ్ క్వాంటిటీ ఎంత? 8 liters. అవుట్ ఆఫ్ ఇనిషియల్ క్వాంటిటీ ఎక్స్. ఎన్ని టైమ్స్ అండి? 3 more times అన్నాడు. అంటే మొత్తం ఎన్ని టైమ్స్ అవుతుంది? 4 times. ఎక్స్ క్యాన్సర్. ఈ పవర్ 4 ఇదరికి వస్తే 4th రూట్ అవుతుంది. 4th రూట్ అంటే ఎంత అవుతుంది? ఇది 2/3. ఎంత అవుతుంది? 2/3 ఈక్వల్స్ టు 1 మైనస్ 8/x. అవతలకి ఇతలు పంపించేసుకుంటే 8/x ఈక్వల్స్ టు 1 మైనస్ 2/3 ఎంత? 1/3. అప్పుడు ఎక్స్ ఎంత అండి? 24 liters. అంటే ఇనిషియల్ వైన్ ఎన్ని లీటర్స్ అని అడిగాడు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ దేర్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 46 to 50. DI. The following chart shows the number of boys and girls in the class 10 of 5 different schools. నెంబర్స్ ఇచ్చాడు మా డైరెక్ట్ గా. ఒకసారి గ్యాప్ ఎంత ఉంది చూడండి. 1 2 3 4 అంటే ఒక్కొక్క లైన్ ఎంతకి ఈక్వల్ మా? 2 2 కి ఈక్వల్. Directly we can go with the questions. In which school the total number of boys and girls in the class 10 is highest? ఒకసారి చూడండి, ఈ బాయ్స్ గర్ల్స్ కలిపితే హైయెస్ట్ ఉండాలంటున్నాడు. ఇక్కడ 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 ఇది చూడండి 7 ఉంది. ఈ రెండు మోర్ దెన్ హాఫ్ పైన ఉన్నాయి కాబట్టి సింపుల్ గా ఏ క్లాస్ లో అని చెప్పొచ్చు మా? ఈ ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 47. For class 10, find the difference between the number of girls in the school BD together, girls in B and D girls to the number of boys in A and C. Boys in A and C అంటున్నాడు మా. ఒకసారి చూడండి, బీడీ గర్ల్స్ మాట్లాడుకుంటే ఇక్కడ ఎంతండి? 52. ఇది ఎంతండి? 52. ఇది వచ్చేసి 44. సమ్ ఎంత అవుతుంది? 96. అట్లాగే బాయ్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ బాయ్స్ ఎంత? 44. ఇక్కడ బాయ్స్ ఎంత అండి? 56. 44 + 56 ఎంత? 100. డిఫరెన్స్ ఎంత అండి? 4. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 48. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ 10 ఆఫ్ ABDE. ఏ బాయ్స్ ఎంత అనుకున్నాం ఇప్పుడే? 44. బి బాయ్స్ ఎంత? 36. డి బాయ్స్ ఎంత? 52. డి బాయ్స్ 52. ఈ బాయ్స్ 48. బేస్ ఎవరిని అనుకుందాం? నేను 44 బేస్ అనుకుంటాను మా. ఎంత అనుకుంటాను? 44. ఇది ఎంత తక్కువ ఉంది మా? 8 మైనస్ ఇది ఎంత ప్లస్? +4 ప్లస్ 8 ఇది +4. ఈ 8 క్యాన్సల్. 4 ఉంది, నలుగురికి ఈక్వల్ ఇస్తే ఒక్కొక్కటి వస్తుంది. 44 + 1 ఎంత? 45. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 49 అండి. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ 10 ఆఫ్ స్కూల్ డి. క్లాస్ 10 ఆఫ్ స్కూల్ డి బాయ్స్. స్కూల్ డి బాయ్స్ ఎంత?
52 is what percent more than the girls of class 10 of school A? School A లో girls ఎంత ఉన్నారు? 48. ఎంత ఎక్స్ట్రా? 4. ఎంత ఎక్స్ట్రా అండి? 4. ఎవరికంటే? 48 కంటే. 4/48 ఫ్రాక్షన్ ఎంత? 1/12. 1/12 అంటే ఎంత? 8.33. ఆప్షన్ B is the answer there. Question number 50. In how many schools the number of boys is less than the number of girls అంటున్నాడు. బాయ్స్ లెస్ ఉండాలి. ఇది 1, ఇది 2, ఇది ఒకటి వచ్చేసి 3. అంతే కదండి, మిగతా రెండిట్లో బాయ్స్ ఎక్కువ ఉన్నారు. ఆప్షన్ C is the answer there. Question number 51 to 55, quadratic equations or basic algebra. Let us go with the first question here. ఫస్ట్ వన్ ప్రొడక్ట్ వచ్చేసి 72 అంటున్నాడు, సమ్ వచ్చేసి 17 అంటున్నాడు. అంటే ఏం రాయొచ్చు? 9, 8. నేను డైరెక్ట్ రాసేనా? -9 -8 అని. రైట్. ఇక్కడ వచ్చేసి ఎవరు అవుతారండి? -6 -5. డైరెక్ట్ చెప్పేయచ్చు కదా. సో ఇక్కడ 9 తో చెక్ చేసుకుంటే రెండు కేసుల్లో y గ్రేటర్, 8 తో చెక్ చేసుకున్నా y గ్రేటర్. అంటే x లెస్ దాన్ y. ఆప్షన్ C is the answer. క్వశ్చన్ నెంబర్ 52 అండి. రైట్. యూ కెన్ సీ హియర్, ఇక్కడ ప్రొడక్ట్ ఏమని చెప్పొచ్చు? 120. ప్రొడక్ట్ ఎంత అండి? 120. ఇక్కడ ప్రొడక్ట్ ఏం రాయొచ్చు? 70. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేయాలి, 3 ఉంది కాబట్టి y ని మల్టిప్లై చేద్దాం. ప్రోడక్ట్ నాకు 120 రావాలండి, సమ్ వచ్చేసి 23 రావాలి. 15 8s -15 -8. అప్పుడు x ఈక్వల్స్ టు 15, 8. ఎవరితో మల్టిప్లై చేయాలి? 5 తో. 5 15s 75, 5 8s 40. ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి 70 రావాలి, సమ్ వచ్చేసి -17 రావాలి. ఎవరిని తీసుకుందాం? 10 7. బోత్ ఆర్ నెగటివ్. అప్పుడు y ఏమవుతుంది? 10, 7. ఎవరితో మల్టిప్లై చేయాలి? 3 తో. 30, 21. 75 తో చెక్ చేసుకుంటే బోత్ కేసెస్ గ్రేటర్, 40 తో చెక్ చేసుకున్నా గ్రేటర్, x is greater than y. ఆప్షన్ A is the answer there. క్వశ్చన్ నెంబర్ 53, ప్రోడక్ట్ వచ్చేసి 168 రావాలంటున్నాడు, సమ్ వచ్చేసి 26 రావాలి. విచ్ టూ నెంబర్స్ వీ కెన్ టేక్? 14 12s. ఎస్, -14 -12. అప్పుడు x ఏమవుతుందండి? 14, 12. ఓకే. ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి 208 అంటున్నాడు, సమ్ వచ్చేసి 29. 16 13s. ఎస్, -16 -13. అప్పుడు y ఏమవుతుందండి? 16, 13. చూడండి, ఇక్కడ 14 తో చెక్ చేసుకుంటే లెస్ అవుతుంది, 13 తో చెక్ చేసుకుంటే గ్రేటర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? RCE. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 54. టేక్ ద డిఫరెన్స్ మా. 7 లో 0 పోతే ఎంతండి? 7. ఓకే. ఇట్స్ 13. 13 అంటే ఎంత అవుతుంది? 9. దట్ ఈస్ 21. అంతే కదండి. 2197 is the cube of 13 cube. x ఎంతండి? 13. ఒకసారి ఈ మధ్యలో డిఫరెన్స్ ఎంతండి? 169. అప్పుడు y ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ 13. ప్లస్ తో చెక్ చేసుకుంటే ఈక్వల్, మైనస్ తో చెక్ చేసుకుంటే గ్రేటర్, x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. క్వశ్చన్ నెంబర్ 55. ఫస్ట్ కేస్ ప్రోడక్ట్ ఎంతండి? 575. సమ్ వచ్చేసి ఎంత రావాలట? 48. 575 25 తో క్యాన్సిల్ అవుతుందా? 25 2s 25 3s. సరిపోయింది కదా. 25 23s. అప్పుడు డైరెక్ట్ రాసేస్తాను. ఎక్స్ వాల్యూ ఎవరు వచ్చారు? -25 -23. నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి 483 అంటున్నాడు, సమ్ వచ్చేసి 44 అట. 23 21s తీసుకోవచ్చండి. 21 23s సరిపోతుంది. ఎస్. అప్పుడు ఇవి కూడా ఏమవుతాయేమో? నెగటివ్. ఇవి ఎవరి వాల్యూస్ అండి? y వాల్యూస్. చెక్ చేద్దాం ఒకసారి. చూడండి, -25 తో చెక్ చేసుకుంటే బోత్ కేసెస్ ఏమవుతుంది మా? లెస్ అవుతుంది. -23 తో చెక్ చేసుకుంటే లెస్ ఈక్వల్. అంటే x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. ఆప్షన్ D is the answer there. It's a question number 56. A car covers a distance of 40 km with a speed of 60 km/h. Had its speed been r% more, it would have taken 10 minutes less. What is the value of r? It is a percentage అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఎంత దూరం వెళ్ళాలండి? 40 కిలోమీటర్స్. ఏ స్పీడ్ తో వెళ్తున్నాడు? 60 ఇంటూ 60. ఎందుకు ఇంటూ 60? ఇంటూ 60 ఎందుకు? మినిట్స్ లోకి మార్చేస్తున్నాను. అప్పుడు ఎన్ని మినిట్స్ అవుతుంది? 40 minutes లో వెళ్ళిపోతున్నామా? ఎన్ని మినిట్స్ అండి? 40 minutes.
ఒకవేళ స్పీడ్ అనేది పెరిగితే ఎంత తక్కువ టైంలో వెళ్ళాలట 10 minutes లెస్. దీనికి 10 minutes లెస్ అంటే ఎంతండి 30 minutes. ఎంతండి 30 minutes. 0 0 క్యాన్సిల్ చేస్తే 1/3 అని చెప్పొచ్చా అండి? ఎస్ ఆర్ నో సార్? ఫస్ట్ 3 km/h స్పీడ్తో వెళ్తున్నాం, తర్వాత స్పీడ్ పెరిగింది కాబట్టి టైం తగ్గిందని చెప్పొచ్చు కదా. అంటే ఇక్కడ 33.33 ఫ్రాక్షన్ ఎంత 1/3. ఇనిషియల్గా 3, 1 పెరిగితే 4, అంటే 4:3 సరిపోయింది కదా. ఆప్షన్ ఎవరు? డి. ఆప్షన్స్లో ఉన్న పర్సెంటేజ్ ఏది 4:3 రేషియోలో వస్తుంది? 33.33. లేదా అలా వద్దు అనుకుంటే ఇప్పుడు టైం ఎంత తెలుసు మీకు? 30. ఎంత దూరం వెళ్ళాలి? 40 kilometers. అవునా కదా? 40/30 × 60 ఎంత అండి? 2. అంటే ఎంత అయింది స్పీడ్? 80 స్పీడ్ అయింది. ఫస్ట్ స్పీడ్ ఎంత ఉండే? 60. 60 నుంచి 80కి ఎంత పెరిగింది? 20 పెరిగింది. ఎవరి పైన పెరిగింది? 60 పైన పెరిగింది. 20/60 అంటే ఎంత పర్సెంటేజ్? 33.33. ఇట్స్ ఫైనల్ యువర్ చాయిస్ హౌ యూ ఆర్ గోయింగ్ టు అటాక్ ద ఆన్సర్. It's a question number 57, ma'am. A train running at the speed of 90 km/h crosses the electric pole in 9.2 seconds. How many seconds will it cross a platform of length 270 meters? Look at it here carefully. What is the 90 km/h speed? 25 meter/second. అవునా? ఈ స్పీడ్ తో ఎంతసేపు వెళ్ళింది మా? 9.2 seconds లో ఎవరిని క్రాస్ చేసింది? పోల్. అప్పుడు డిస్టెన్స్ ఈక్వల్స్ టు ట్రైన్ లెంత్ ఏనా? ట్రైన్ లెంత్ ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది? 9.2. ఈసారి ఎక్స్ట్రా ఎవరు వచ్చారు? 270 ఎక్స్ట్రా వచ్చింది. ఏ స్పీడ్ తో వెళ్ళాలి? 25. అంటే ఈ 270ని 25 స్పీడ్ తో వెళ్తే ఎంత టైం పడుతుందో కనుక్కుంటే సరిపోతుంది. 25 ఎన్ని టైమ్స్ అండి? 10 times 250. ఎంత మిగిలింది మా? 120 అంటే 0.8. అంటే ఈ 270ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 10.8. ట్రైన్ ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 9.2. అంటే టోటల్ ఎంత? 20. ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్. మళ్ళీ డిస్టెన్స్ కనుక్కొని యాడ్ చేసి చేయాల్సిన అవసరం లేదు మా. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ డైరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 58. Average of Ashish after 6 years and that of Vivek after 5 years would be equal to the age of Vivek today. The ratio of ages of Ashish to that of the Vivek 4:5. Find the average of their ages today అంటున్నాడు. ఒకసారి చూడండి మా, వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ ఎవరెవరండి ఇక్కడ? ఆశిష్, వివేక్. 4x అనుకుందాం, దీన్ని ఏమనుకుందామా? 5x. ఆశిష్ 6 years తర్వాత ఏమవుతాడు? 4x + 6. అదే వివేక్ 5 years తర్వాత ఏమవుతాడు? 5x + 5. వీళ్ళ యొక్క యావరేజ్ అనేది ప్రజెంట్ వివేక్ ఏజ్ కి ఈక్వల్. ప్రజెంట్ వివేక్ ఏజ్ ఎంత? 5x. యావరేజ్ అంటే ఇంటూ 2 కాబట్టి ఏంటి అర్థం? 10x. ఇది ఎంత అండి? 9x. అంటే x ఎంత వచ్చింది? 11 వచ్చింది. x ఎంత? 11. మనకి ఇప్పుడు వాళ్ళ యావరేజ్ కావాలి అన్నాడు. 9 × 11 ఎంత అవుతుంది? 99. ఇది ప్రజెంట్ సమ్. యావరేజ్ కాబట్టి ఏం చేద్దాం? /2. అంటే ఏం రాయొచ్చు? 49.5. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్ దేర్. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 59 to 63. అగైన్ సింప్లిఫికేషన్స్. లెట్ us go with the first one. ఒకసారి చూడండి ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ అయితే 6 6 6 4 అంటే సింపుల్ ఎంత రాయొచ్చు? 64 ప్లస్ 0 క్యాన్సిల్ ఎంతండి? 36 మైనస్ 0 క్యాన్సిల్ 133 7. హౌ మెనీ టైమ్స్? 19 టైమ్స్. ఎన్ని టైమ్స్ మా? 19 టైమ్స్. 36 లో 19 పోతే ఎంత? 17 కదా. 17 + 64 ఎంత? 81. ఎంత? 81 is the square root of ఎవరు? 9. Option B is the answer. Question number 16. Let us go with the first. Okay, ఈ 2 zeros cancel చేస్తే ఎంత అవుతుంది మా? ఫస్ట్ ఈ ప్రొడక్ట్ చేసేద్దాం. 18 25 4 450 ప్లస్ ఇది ఎంత అవుతుంది? 105 మైనస్ ఇది ఎంత అండి? జస్ట్ 5 టైమ్స్ ఈక్వల్స్ టు 740 మైనస్ ఎక్స్. ఇదెంత? 100. 100 + 450 550. ఇది ఒక 750 అనుకుంటే 200 డిఫరెన్స్ వస్తుంది. ఓ 10 తక్కువ ఉంది కాబట్టి 190 వస్తుంది. ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 61. లెట్ us go with that. ఓకే, 5 మైనస్ 5 లాస్ట్కి ఎంత అండి? 0. 4 + 8 12. 12 + 4 16. 16 మైనస్ 6 అంటే ఎంత అండి? 10. 1 క్యారీ. 1 + 8 9. 9 + 9 18. 18లో 9 పోతే 9 ఎంతండి? 9.
లాస్ట్కి 900తో వచ్చే స్క్వేర్ అండి 70. అదే అండి ఇంకా 70 కదా, లాస్ట్కి 900 వచ్చేది అంటే ఇట్లా లాస్ట్కి ఎంత వస్తుంది 4 వస్తుంది అని మీన్. క్వశ్చన్ నెంబర్ 62 అండి. ఫస్ట్ డివిజన్ చేయాలా మల్టిప్లై చేయాలా? డివిజన్ చేస్తే ఎన్ని టైమ్స్ ఇది 20 టైమ్స్. 20 35 700 ప్లస్ 666ని 33తో చేస్తే ఏమవుతుంది 202. ఎంతండి 202 ప్లస్ x ఈక్వల్స్ టు 1100. ఈ సమ్ ఎంతండి 902. ఓకే, ఆ 2 పక్కన పెట్టేస్తే 200 అవునా కదా, ఓ 2 ఎక్కువ ఉంది కాబట్టి 198. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. It's a question number 63. Let me proceed. 28 into 14.5 అన్నాడు. 14.5 ఫ్రాక్షన్ ఎంత 29/2. ఎంతండి ఫ్రాక్షన్ ఎంత 29/2 కదా, ఇది 2తో క్యాన్సిల్ చేసి ఎంత వస్తుంది మా 14 into 29 అంతేనా? ఎస్ ఆర్ నో సార్? ప్లస్ 15 ఎన్ని టైమ్స్ మా 15 వన్స్ ఎగ్జాక్ట్ అవుతుందా? 15 వన్స్ అవ్వట్లేదా? అవుతుంది. 15 వన్స్ 15 కదా, ఎంత మిగిలింది 1 అంటే మళ్ళీ ఎన్ని టైమ్స్ 1 టైమ్ 2 టైమ్ ప్లస్ 445 సరిపోయింది కదా, ఇజ్ ఈక్వల్స్ టు 1000 మైనస్ ఎక్స్. ఇది 14 3s 42 ఎంతండి 42 అంటే ఇది ఏంది 420లో నుంచి ఎంత తీసేయాలి 14 తీసేయాలి. ఎంత అవుతుంది 406. 406కి 112 యాడ్ చేస్తే ఏమవుతుంది 518 అవుతుంది. ఎంతండి 518. 518కి ఎంత యాడ్ చేయాలి 445. ఇది ఒక 900, ఇది ఒక 63. 963 1000 నుంచి 963 పోతే ఎంత మిగులుతుంది 63 అంటే 37. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ దే. It's a question number 64. The interest earned on amount after 2 years at 10% per annum compounded yearly is 672. Find the interest earned on the same amount after 4 years at 14% per annum simple interest. మా 2 years 10% ప్రకారం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 21% అవుతుంది. 21 ఈక్వల్స్ టు ఎంతండి 672. మనకు 4 into 14 ఎంత 56. ఎంతండి 56. ఇది ఎన్ని టైమ్స్ అండి ఎగ్జాక్ట్ అవుతుందా? క్యాన్సిల్ చేద్దాం ఒకసారి చూడండి. 7 ఎన్ని టైమ్స్ అండి 3 టైమ్స్. 7 8s 3 ఎన్ని టైమ్స్ అండి 2 2 4 అంతేనా? సో 2 into 200 1600. 1600 plus 160 plus 32 ఎంతండి 1792. ఆప్షన్ ఏ is the answer there. It's a question number 65. 3 books are to be distributed among 7 students. If no one gets more than 1 book, then find the number of possible ways. 7 books, 7 students ki ఎన్ని books ఇవ్వాలండి 3 books. Is the permutation? Yes or no sir? అంటే ఏమన్నా రాయొచ్చు 7p3. మనం ఏం రాస్తామా 7 into 6 into 5. 6 into 5 30. 30 into 7 210. ఆప్షన్ డి is the answer there.